కనుపాప. అనగనగా తిరుపురం అనే గ్రామంలో అంధుడైన రామయ్య అనే వ్యక్తి ఒంటరిగా నివసిస్తున్నాడు. నిజానికి రామయ్య అంధుడైనా సరే అన్ని పనులు తానే స్వయంగా చేసుకుంటాడు. అసలు ఏ రోజు కూడా తనలో ఉన్న లోపం గురించి ఆలోచించి మనోధైర్యాన్ని కోల్పోలేదు. అయితే ప్రతి నెల వచ్చే పింఛన్ డబ్బులతో రామయ్య తన జీవనాన్ని సాగిస్తున్నాడు. ఈ రామయ్య ఎలాగో గుడ్డివాడు కాబట్టి ఒక 100 రూపాయలు తగ్గించినా ఏం తెలియదులే. మీ లెక్క సరిపోయిందా తాతయ్య గారు? అది కాదురా అబ్బాయి, ఈ డబ్బుల్లో ఒక 100 రూపాయలు తగ్గుతున్నాయి. 100 రూపాయలు తగ్గడం ఏంటి తాత? నేను సరిగ్గానే లెక్క పెట్టించాను. లేదు, ఇందులో ఖచ్చితంగా 100 రూపాయలు తగ్గాయి. ఆ విషయం నాకు బాగా తెలుసు. ఇప్పుడు నన్ను దొంగ అంటావా ఏంటి? నువ్వంటే గుడ్డివాడివి కాబట్టి తప్పుడు లెక్క వేసి ఉంటావు. నాకు కళ్ళు బాగానే కనిపిస్తున్నాయి అని కుర్రాడు కోపంగా మాట్లాడుతున్న సమయంలో అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి వారి వద్దకొచ్చి విషయం ఏంటని అడుగుతాడు. అప్పుడు రామయ్య తన వద్దనున్న డబ్బులు ఆ వ్యక్తి చేతికిచ్చి లెక్క పెట్టుమని చెబుతాడు. అలా ఆ వ్యక్తి డబ్బులు లెక్క పెట్టేసరికి 100 రూపాయలు తక్కువ ఉన్నట్టు తెలుస్తుంది. దాంతో మొదటికే మోసం వచ్చేలా ఉందని ఆ కుర్రాడు కంగారు పడతాడు. అంటే అది నేను ఏదో తొందరపాట్లు తక్కువ ఇచ్చినట్టున్నాను. ఇవికో తాత నీ మిగిలిన 100 రూపాయలు. రామయ్య ప్రతిరోజు తన ఇంటి బయట మూగజీవులకు ఆహారం పెడుతుంటాడు. ఆ విధంగా రామయ్య తన జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతున్నాడు. మరోవైపు పట్నంలో జనార్దన్ అనే వ్యక్తి తన 12 ఏళ్ల కొడుకైన పార్థుతో కలిసి ఉంటున్నాడు. గత ఏడాది పార్థు వాళ్ళ అమ్మ అనారోగ్యంతో చనిపోయింది. అయితే ఒక రోజు జనార్దన్ వాళ్ళ తల్లిదండ్రులు అతని ఇంటికి వస్తారు. అరే జనార్దన్, నువ్వు ఎన్ని రోజులు ఇలా ఒంటరిగా ఉంటావు? దయచేసి ఇంకో పెళ్లి చేసుకోరా. అవునరా, నువ్వు గాని ఒప్పుకుంటే మనకు తెలిసిన వాళ్లలో ఒక అమ్మాయి ఉంది. దానికి బదులుగా వాళ్ళు ఏం అడిగారో కూడా తెలుసమ్మా. ఇప్పుడు నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే నా బిడ్డను దూరం చేసుకోవాలి. అది ఎలా కుదురుతుంది? అదేం పెద్ద సమస్య కాదురా. కావాలంటే ఏదైనా చోటులో ఉంచి మనం నెల డబ్బులు పంపిస్తే అన్ని వాళ్ళు చూసుకుంటారు. ఆ మాటలకు జనార్దన్ కి కోపం వస్తుంది. దాంతో ఈ విషయం వదిలేయమని కొంచెం గట్టిగా చెబుతాడు. ఈ విధంగా 6 నెలలు గడుస్తాయి. అలానే జనార్దన్ చేస్తున్న వ్యాపారం అనేది నష్టాల్లో నడుస్తుంది. ఆ సమయంలో వడ్డీ డబ్బుల కోసం జనార్దన్ ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తాడు. కానీ ఎక్కడా కూడా రూపాయి అప్పు పుట్టదు. అరే మామ, వడ్డీకి డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉంటే చూడమని చెప్పాను కదా, ఎవరైనా ఉన్నారా? నేను చాలా మందిని అడిగి చూశాను రా, ఎక్కడా కూడా అప్పు పుట్టేలా లేదు. అవునా? నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదురా. ఈ పరిస్థితి నుండి నేను బయటపడగలను లేదో. నన్ను అడిగితే ఒక దారి ఉంది కానీ అది నీకు నచ్చదు. ఏంట్రా అది? మీ మామయ్య వాళ్ళ అమ్మాయి ఉంది కదా, నువ్వు గాని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అప్పులన్నీ తీరిపోతాయి. పైగా మీ అమ్మ వాళ్ళ కోరిక కూడా అదే కదా. తన స్నేహితుడి మాటలకు జనార్దన్ ఆలోచనలో పడతాడు. మరోవైపు గ్రామంలో ఉంటున్న రామయ్య ఒక రోజు గుడికి వెళ్తాడు. ఆ సమయంలో తన కూతురు పేరు మీద దేవునికి అర్చన చేయిస్తాడు. ఈ ప్రసాదం తీసుకో రామయ్య, మీ అమ్మాయి పేరు మీద భేషుగ్గా పూజ కూడా చేశాను. చాలా సంతోషమయ్యా. నేను నా బిడ్డను కలిసి సుమారు 10 ఏళ్లు గడిచిపోయాయి. నువ్వేం బాధపడకు రామయ్య, నీ బిడ్డ ఎక్కడున్నా సంతోషంగా ఉంటుంది అని రామయ్య పూజారితో మాట్లాడిన తర్వాత కాసేపు అక్కడ సమయాన్ని గడుపుతాడు. ఆ తర్వాత ఇంటికి తిరిగి ప్రయాణమై వెళ్తున్నప్పుడు మార్గ మధ్యలో ఒక వ్యక్తి రామయ్యకు ఎదురుపడతాడు. ఆ సమయంలో రామయ్య ఎదురుగా ఉన్న వ్యక్తి తాను బీమా పథకాలు చేస్తానని చెప్పుకొస్తాడు. చూడు పెద్దయ్య, ఈ పాలసీ గాని తీసుకుంటే నువ్వు చనిపోయిన తర్వాత మీ వాళ్లకు ఆసరాగా ఉంటుంది. దీనివల్ల ఇంకెన్నో ప్రయోజనాలుంటాయి. అవన్నీ నాకు తెలియదబ్బాయి, నువ్వు వేరే ఎవరినైనా చూసుకో. అయ్యో పెద్దయ్య ఆగండి, నేనే స్వయంగా అన్ని పూర్తి చేసి మీకు పాలసీ ఇచ్చేస్తాను. ఒకసారి మిమ్మల్ని నమ్ముకున్న మీ వాళ్ళ గురించి ఆలోచించండి అని ఏజెంట్ రామయ్యతో కాసేపు మాట్లాడి ఒప్పిస్తాడు. అదే విధంగా రామయ్యతో ఒక పాలసీ కూడా తీయిస్తాడు. మరోవైపు జనార్దన్ పరిస్థితి రోజు రోజుకు దీనంగా మారడంతో ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో తన తల్లిదండ్రులతో మాట్లాడాలని భావిస్తాడు. అదే సమయంలో పార్థు తన తండ్రి వద్దకు వచ్చి, ఏమైంది నాన్న అలా ఉన్నారు? ఈ మధ్య మీరు నాతో సరిగ్గా మాట్లాడటం లేదు. అదేం లేదు పార్థు, నువ్వు భోజనం చేసావా? చెయ్యలేదు నాన్న, ప్రతిరోజు ఇద్దరం కలిసే కదా తింటాం, అందుకే మీకోసం ఎదురు చూస్తున్నా. నాకు ఆకలిగా లేదు పార్థు, నువ్వు వెళ్ళి భోజనం చేసి పడుకో అని తన కొడుకుతో మాట్లాడి పంపించేస్తాడు. ఆ మరుసటి రోజు జనార్దన్ తన తల్లిదండ్రులను కలిసి ఏదో విషయం గురించి మాట్లాడతాడు. ఆ మాటలు వినగానే వారిద్దరూ ఎంతగానో సంతోషిస్తారు. అప్పుడు జనార్దన్ వారితో మాట్లాడుతూ, నేను స్వార్థంగా ఆలోచిస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ నిర్ణయం సరైనదో కాదో అర్థం కావట్లేదు. ఇప్పుడే నువ్వు సరైన నిర్ణయం తీసుకున్నావు. మరి ఇప్పుడు పార్థు సంగతి ఏంటి? నేను ఈ విషయం వాడితో ఎలా చెప్పాలి? ప్రస్తుతం నువ్వేం మాట్లాడకురా,
ముందైతే పార్థుని ఎక్కడ ఉంచాలో ఆలోచించాలి. నాకైతే వాడిని ఎవరూ తెలియని చోట్ల ఉంచడం ఇష్టం లేదు నాన్న. నిజానికి తన ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని జనార్దన్ రెండో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు. అయితే ఈ సమయంలో తన బిడ్డను ఎక్కడ ఉంచాలా అని ఆలోచించినప్పుడు, నువ్వు ఒప్పుకుంటే పిల్లాడిని ఒకరి దగ్గర ఉంచుతాం, అది ఎవ్వరికి ఏ ఇబ్బంది ఉండదురా అని నారాయణ ఏదో విషయం చెప్పడంతో జనార్దన్ సరేనని ఒప్పుకుంటాడు. ఇక ఆ రోజు సాయంకాల వేళలో పార్థుతో మాట్లాడుతూ కొన్ని రోజుల పాటు వేరే చోటులో ఉండాలని జనార్దన్ అంటాడు. దానికి పార్థు కూడా సరేనని ఒప్పుకుంటాడు. నువ్వు ఒకరి జాగ్రత్తగా ఉండు, సరేనా? మీరు త్వరగా వచ్చి నన్ను తీసుకు వెళ్ళిపోతారు కదా, ఎందుకంటే మిమ్మల్ని వదిలి నేను ఎక్కువ రోజులు ఉండలేను నాన్న. వస్తాళ్లే పార్థు, రేపు మనం ఆ కొత్త చోటుకు వెళ్దాం, సరేనా? మీ నాన్నకు వేరే ముఖ్యమైన పని ఉండడం వల్ల రాలేకపోతున్నాడు, కాబట్టి నేను జాగ్రత్తగా తీసుకెళ్లి అక్కడ వదిలేసి వస్తాను. అలాగే తాతయ్య. ఇంతకీ మనం వెళ్ళబోయే ఊరేంటి? మీ అమ్మ సొంత ఊరైనా తిరుపురం వెళ్ళబోతున్నాం పార్థు. ఆ మరుసటి రోజు పార్థు నానమ్మ వాళ్ళు తిరుపురం గ్రామానికి బయలుదేరతారు. అలా వారంతా చీకటి పడే సమయానికి తిరుపురం గ్రామం చేరుకుని రామయ్య ఇంటికి వస్తారు. అప్పుడు ఇంటి బయట ఉన్న రామయ్య వారి అడుగు చప్పుళ్లు విని, ఎవరది? నేను రామయ్య, మీ బియ్యంకుడిని, పట్నం నుండి వచ్చాను. నారాయణ, నువ్వా? ఎన్ని ఏళ్ళైపోయింది? ఇంతకీ నీతో పాటు ఎవరెవరు వచ్చారు? నేను, మా ఆవిడ, నీ ముద్దుల మనవడు. ఆ సమయంలో రామయ్య సంతోషంగా దగ్గరకు వెళ్లి పార్థు మొహాన్ని తాకి చూస్తాడు. ఆ తరువాత అందరూ కలిసి ఇంట్లోకి వెళ్తారు. అయితే పార్థు మొదటిసారి తన తాతయ్యను చూస్తున్నాడు. అదే సమయంలో రామయ్య గుడ్డివాడైనా కూడా పనులన్నీ చేయటం చూసి ఆశ్చర్యపోతాడు. ఇంకేంటి రామయ్య, ఎలా ఉన్నావు? నాకే ఒంటరిగా బాగానే ఉన్నాను నారాయణ. ఇంతకీ నా కూతురు అల్లుడు రాలేదేమిటి? ఆ సమయంలో నారాయణ నిజం చెప్పడానికి సంకోచిస్తాడు. అయితే నారాయణ మౌనం బట్టి ఏదో జరిగినట్టు రామయ్య గ్రహిస్తాడు. అప్పుడు తన కూతురు ఎక్కడని అడిగినప్పుడు ఏడాది క్రితం చనిపోయినట్టు నారాయణ చెబుతాడు. ఆ మాటలు వినగానే రామయ్య గుండెలు పగిలేలా ఏడుస్తాడు. అప్పుడు నారాయణ రామయ్యను తీసుకుని బయటకు వస్తాడు. నీతో ఈ విషయం చెప్పాలనుకుంటున్నాం, కానీ నిన్ను బాధ పెట్టడం ఎందుకని చెప్పలేదు. కనీసం ఒక తండ్రిగా నా బిడ్డ ఎలా ఉందో కూడా తెలుసుకోలేకపోయాను. ఆ దేవుడు నా ప్రాణాలు కూడా తీసేసుంటే బాగుండేది. అవేం మాటలు రామయ్య, ఇప్పుడు నువ్వు నీ మనవడి కోసం బ్రతకాలి. మేము ఇంత హఠాత్తుగా ఊరు రావడానికి గల కారణం ఏంటంటే, నానమ్మ, ఇక్కడున్న తాతయ్యకు కళ్ళు కనిపించవు కదా, మరి నన్ను ఎందుకని ఈ చోట్లో ఉంచుతున్నారు? ఇవన్నీ నువ్వు మెల్లిగా తెలుసుకుంటావులే పార్థు. నువ్వు మాత్రం ఈ చోటులో ఉండడానికి అలవాటు పడు, సరేనా? కాబట్టి ఇకపై నీ మనవడు నీతో పాటు ఉంటాడు. అలానే మీకు మాకు ఏ సంబంధాలు ఉండకూడదు. అర్థమైందా రామయ్య? చాలా బాగా అర్థమైంది. మీ స్వార్థాల కోసం ఒక పిల్లాడి జీవితాన్ని నాశనం చేస్తున్నారు. ఇది మీకు తప్పుగా అనిపించడం లేదా? నాకు తప్పప్పుల గురించి నువ్వు చెప్పకు రామయ్య. ఒకవేళ నీకు ఇబ్బంది అయితే చెప్పు, ఏదో ఒక అనాథ శరణాలయంలో వదిలేస్తాం. అయ్యో, అంత గొప్ప పనులు చేయకండి. నేనే నా మనవడిని చూసుకుంటాను. ఇంకొక ముఖ్యమైన విషయం రామయ్య, ఇదేది కూడా పార్థుకు తెలియకూడదు అని నారాయణ మాట్లాడి ఇంట్లోకి వెళ్లిపోతాడు. ఆ సమయంలో రామయ్య తన మనవడి విషయంలో ఎంతగానో బాధపడతాడు. అప్పుడు రామయ్య బాధను దిగమింగుకుని ప్రయాణం చేసి అలసిపోయి వచ్చిన మనవడి కోసం భోజనం సిద్ధం చేస్తాడు. అలా ఆ రోజు రాత్రికి నారాయణ వాళ్ళు అదే ఊర్లో ఉంటారు. ఇక మరుసటి రోజు రామయ్యకు పార్థును అప్పచెప్పి పట్నం బయలుదేరి వెళ్లిపోతారు. చూడు పార్థు, నీకు ఎప్పుడు ఏం కావాలన్నా నన్ను అడుగు, సరేనా? నిజం చెప్పాలంటే నాకు అసలు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు. మా నాన్న ఎలాగో కొద్ది రోజుల్లో నన్ను తీసుకెళ్లిపోతారు, కాబట్టి అప్పటి వరకు నా పనులు నేను చేసుకోగలను. సరే పార్థు, నీ ఇష్టం. ఆ రోజు నుండి పార్థు రామయ్యతో కలిసి అదే ఇంట్లో ఉంటాడు. అలానే మెల్లిగా ఆ నోట ఈ నోట రామయ్య వద్దకు మనవడు వచ్చినట్టు తెలుస్తుంది. మరోవైపు రామయ్య సంతకు వెళ్లి ఇంట్లోకి కావలసిన సరుకులన్నీ తీసుకుంటాడు. ఆ సమయంలో తిరిగి వస్తున్నప్పుడు ఐసు బండి శబ్దం వినపడుతుంది. అప్పుడు రామయ్య ఆ బండి వద్దకు వెళ్లి తన మనవడి కోసం ఒక ఐస్ కొంటాడు. అలా రామయ్య ఇంటికి వెళ్తున్న సమయంలో ఐస్ కరగటం మొదలవుతుంది. ఆ తర్వాత రామయ్య పార్థును పిలిచి తన చేతిలో ఉన్న పుల్ల ఇస్తూ, ఈ ఐసు నీ కోసమే తెచ్చాను పార్థు, తిను. ఇక్కడ తినడానికి ఏం మిగలలేదు. అసలు నీకు కళ్ళు కనిపించలేనప్పుడు ఇవన్నీ ఎందుకు? అయ్యో పార్థు,
నన్ను క్షమించు. కావాలంటే ఇంకొక ఐస్ తీసుకొస్తాను. ఆగు. నాకేం వద్దు, నన్ను కొన్ని రోజుల పాటు ప్రశాంతంగా ఉండనివ్వు అని పార్థు చిరాకుగా లోనికి వెళ్లిపోతాడు. దాంతో భోజనం వేళలో తన తాతయ్యతో కలిసి భోజనం చేయటానికి ఇష్టపడడు. అలా సమయం గడుస్తూ సాయంకాలం అవుతుంది. అప్పుడు పార్థుకి ఆకలి వేయడంతో మెల్లిగా వంట పాత్రల వద్దకు వెళ్లి భోజనం పెట్టుకుంటాడు. ఆ సమయంలో రామయ్యకు వంట సామాన్లు శబ్దం వినపడినప్పుడు నవ్వుకుంటాడు. ఇంతలో హడావిడిగా భోజనం చేస్తున్న పార్థుకి ఎక్కిళ్లు రావటం మొదలవుతుంది. అప్పుడు రామయ్య తన మనవడి కోసం మంచినీళ్లు తెచ్చి ఇస్తాడు. నాకేం ఆకలి వేసి తినడం లేదు, మళ్ళీ అన్నం మిగిలిపోయి పాడైపోతుందని తింటున్నా. చాలా సంతోషం పార్థు, నువ్వు ఎప్పుడూ ఇలాగే భోజనం పాడైపోకుండా చూసుకో. సరేలే, ఉదయం ఏదో పచ్చడి చేసావు కదా, ఆ పచ్చడి ఎక్కడుంది? నాకే పాలసీ వద్దయ్యా, నన్ను వదిలేయి. మీరు అలా అనకండి సార్, మీ మాటలు వింటుంటే బీపీ ఎక్కువ ఉందని అర్థమవుతుంది. అలానే ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఒకవేళ మీరు ఉన్న ఫలంగా చనిపోతే ఈ పాలసీ బాగా ఉపయోగపడుతుందండి. శుభమా అంటూ దేవుడి గుడికి వెళ్తుంటే సరాసరి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతావంటావా? ముందు నిన్ను చంపేసి ఆ పాలసీ మీ వాళ్ళకి వచ్చేలా చేస్తాను చూడు అని ఆ వ్యక్తి కోపంగా మాట్లాడి అక్కడి నుండి వెళ్లిపోతాడు. అయితే ఇన్సూరెన్స్ ఏజెంట్ అవేమీ పట్టించుకోడు. ఆ తర్వాత ఒక టీ కొట్టు దుకాణం వద్దకు వెళ్లి అక్కడ టీ తాగుతున్నాడు. అరే ఏజెంట్ అబ్బాయి, నువ్వేనా అది? అదేంటి పెద్దయ్యా, ఇక్కడున్నది నేనే, నీకెలా తెలుసు? నాకు కళ్ళైతే కనపడవు గాని ముక్కు చెవులు సరిగ్గా పనిచేస్తాయి. వాటి ద్వారా ఎవరు ఎక్కడున్నారో తెలుసుకోగలను. అబ్బో, నువ్వు మామూలుడివి కాదు పెద్దయ్యా. ఇంతకీ ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు? అవునరా అబ్బాయి, ఇప్పుడు నేను ఏదో పాలసీ తీసుకున్నా కదా, అది వేరొకరి పేరు మీదకు మార్చడం కుదురుతుందా? నేను తలుచుకుంటే ఏ పనైనా అవుతుంది పెద్దయ్యా. ఇప్పుడు ఆ పాలసీలో ఎవరి పేరు ఎక్కించాలి? అబ్బా, రోజంతా ఇంట్లో ఉంటుంటే బోరుగా ఉంది, పోనీ కాసేపు సరదాగా అలా బయటికి వెళ్లి వద్దాం అని పార్థు ఊర్లో సరదాగా తిరుగుదామని భావిస్తాడు. ఆ తర్వాత ఒంటరిగా ఊరి అందాలను చూస్తూ సమయాన్ని గడుపుతాడు. ఈ విధంగా చూస్తూ చూస్తూ 6 నెలలు గడిచిపోతాయి. అప్పుడు ఒక రోజు పార్థు తన తాతయ్యను వాళ్ళ నాన్న గురించి అడుగుతాడు. నాకు కొన్ని రోజులని చెప్పి ఇక్కడ వదిలేసి వెళ్లారు. అసలు నాన్న ఇక్కడికి వచ్చి నన్ను ఎప్పుడు తీసుకెళ్తారు? మీ నాన్నకు ఏవో ముఖ్యమైన పనులు ఉన్నాయనుకుంటా. నువ్వు ముందు భోజనం చేయి. ఆపుతారా? ఎంతసేపు తినడం, గురికి పెట్టి పడుకోవడం, ఇదే కదా నీ జీవితం? బహుశా నీ వల్లే మా అమ్మ నన్ను ఎప్పుడు ఈ ఊరికి తీసుకురాలేదనుకుంటా. నువ్వు చెప్పింది నిజమే పార్థు. నేను కళ్ళు లేని గుడ్డివాడిని మాత్రమే కాదు, కూతురు ఈ లోకంలో ప్రాణాలతో ఉందో లేదో కూడా తెలుసుకోలేకపోయినా అసమర్థుడిని. ఇప్పుడు నీ గొప్పలని నాకెందుకు చెప్తున్నావు? ముందైతే నన్ను మా ఇంటికి పంపించు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్లడం కుదరదు పార్థు, కాబట్టి ఈ చోటులో ఉండడం అలవాటు చేసుకో అని రామయ్య మాట్లాడేసి వెళ్లిపోతాడు. ఆ సమయంలో నిజం తెలియని పార్థు తన తాతయ్య మీద కోపంగా ఉంటాడు. ఎట్టి పరిస్థితుల్లో ఎలాగైనా ఇక్కడి నుండి వెళ్లిపోవాలని భావిస్తాడు. దానికోసం రామయ్యను ఇబ్బంది పెడితే తానే స్వయంగా పంపేస్తాడని పార్థు అనుకుంటాడు. అప్పుడు ఒక రోజు ఉదయం హాల్లో ఒక కుర్చీ రామయ్య దారికి అడ్డు పెడతాడు. దాంతో రామయ్య అటుగా వస్తే దాన్ని గుద్దుకుంటాడు. ఈ విధంగా రోజులో చాలా సార్లు పార్థు తన తాతయ్యను ఇబ్బంది పెట్టడం పనిగా పెట్టుకుంటాడు. అరే రామయ్య, మొన్న ఆ మధ్య నీ మనవడు పట్నం వెళ్ళడానికి దారి అడుగుతున్నాడు, ఏమైంది? అదేం లేదు, నిన్నేదో ఊరికే అడిగి ఉండుంటాడు. అవునా? అలాగైతే పర్లేదులే. ఆ సమయంలో రామయ్య పార్థు విషయం ఎంతగానో ఆలోచిస్తున్నాడు. మరోవైపు జనార్దన్ కు రెండో పెళ్లైతే చేశారు గాని వచ్చిన కోడలు వారి జీవితాల్లో ప్రశాంతత లేకుండా చేస్తుంది. దాంతో ప్రతిరోజు ఏదో ఒక విషయంలో వారి మధ్య గొడవలు అనేవి జరుగుతున్నాయి. అయితే ఇదంతా కూడా తన బిడ్డను దూరం చేసుకున్నందుకు ఆ దేవుడు తనకు వేసిన శిక్షగా జనార్దన్ భావిస్తాడు. రే పార్థు, దయచేసి నాతో మాట్లాడు నాయనా. నువ్వు ఇలా ఉంటే నేను తట్టుకోలేకపోతున్నా. నేనెందుకు నీతో మాట్లాడాలి? ఇది ఇల్లు కాదు, నరకం. ముందు నన్ను ఇక్కడి నుంచి పంపించే. నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నువ్వు ఇక్కడ ఉండటమే సరైన పని. దయచేసి నీ కోపాన్ని తగ్గించు. పోనీ నువ్వు ఈ ఇంట్లో ఉండాలంటే ఏం కావాలో చెప్పు. సరే, నేను అడిగింది నువ్వు ఇస్తే ఇక్కడే శాశ్వతంగా ఉండిపోతాను, లేదంటే నన్ను మా వాళ్ళ దగ్గరికి పంపేయాలి, సరేనా? ఆ సమయంలో పార్థు పెట్టిన షరతుకు రామయ్య సరేనని ఒప్పుకుంటాడు. నేను ఈ ఇంట్లో ఉండాలంటే ఇంకో 10 రోజుల్లో నాకు 10 లక్షల రూపాయలు కావాలి. ఎందుకంటే ఇదే ఇంట్లో ఉంటూ పేదరికంలో ఉండలేను కదా. 10 లక్షలా? ఒకవేళ నువ్వు గానీ ఆ డబ్బులు సంపాదించలేకపోతే నన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ మా నాన్న దగ్గరికి పంపేయాలి, అర్థమైంది కదా? పార్థు మాటలకు రామయ్య తిరిగి ఏ బదులు చెప్పాలో అర్థం కాలేదు. అయితే ఉన్నట్టుండి ఈ వయస్సులో అంత డబ్బు ఇంత తక్కువ సమయంలో ఎలా సంపాదిస్తానని రామయ్య ఆలోచనలో పడతాడు. అలా ఒక్కొక్క రోజు గడుస్తూ ఉంటే తన మనవడు దూరం అవుతాడని ఆందోళన పడతాడు. నువ్వు
నువ్వు ఈ వయసులో లేనిపోని ఆలోచనలు పెట్టుకుని ఆరోగ్యం పాడు చేసుకోకు. ఇప్పుడు మనం గాని చనిపోతే పైసాకి కూడా పనికిరాం. ఇప్పుడు నువ్వేమన్నావు? అదే రామయ్య, ఇప్పుడు గాని చనిపోతే మనం పైసా కూడా పనికిరామంటున్నా. ఆ సమయంలో రామయ్య బుర్రకు ఏదో ఆలోచన వస్తుంది. సరిగ్గా గడువుకు 2 రోజుల ముందు రామయ్య ప్రేమగా తన మనవడి కోసం భోజనం సిద్ధం చేసి తీసుకొస్తాడు. ఆ సమయంలో తాను తీసుకొచ్చిన భోజనం చేయటానికి పార్థు ఇష్టపడడు. దయచేసి ఒక్క ముద్ద తిను పార్థు, నేను మళ్ళీ నీకు ఇలా వండి పెట్టగలనో లేదో. అంటే ఈ పందెంలో నువ్వు ఓడిపోతున్నావు అని అర్థమైనట్టుంది. అదేం లేదు పార్థు, నువ్వు ఈ చీటిని నీ దగ్గర పెట్టుకో. అందులో ఒకరి ఫోన్ నంబర్ ఉంటుంది, అది నీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. రామయ్య మాటలు పార్థుకి అర్థం కావు. ఇంకాసేపు ఉంటే ఇలా వాగుతాడని భావించి రామయ్య తెచ్చిన ఆహారం తింటాడు. ఆ తరువాత రామయ్య నిద్ర వస్తుందని వెళ్లిపోతాడు. సరిగ్గా మధ్యరాత్రి వేళలో రామయ్య నిద్ర లేచి పురుగుల మందు డబ్బా తీసుకుని తాగేస్తాడు. అలా తాగిన కొన్ని క్షణాలకు నొప్పి అని అరవటం మొదలు పెడతాడు. అప్పుడు పార్థు హఠాత్తుగా నిద్ర లేచి బయటకు వచ్చి చూడగా అక్కడ రామయ్య నొప్పితో అరుస్తూ కనిపిస్తాడు. ఆ సమయంలో రామయ్య పరిస్థితి చూసి కంగారు పడి వెంటనే పక్క ఇంటి వాళ్ళని పిలవటానికి వెళ్తాడు. ఆ తర్వాత రామయ్యను ఆస్పత్రికి చేరుస్తారు. అసలు ఎప్పుడూ నవ్వుతూ ఉండే మనిషి ఎందుకని ఉన్నట్లుండి ఈ పనికి చేశాడు? పాపం గత కొన్ని నెలల నుండి ఏదో విషయం గురించి బాగా ఆలోచిస్తున్నాడు. దాని కారణంగానే ఈ ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉందో ఏంటో. రామయ్యకు 3 రోజుల పాటు వైద్యం జరిపిన తర్వాత ప్రాణాలతో బయటపడతాడు. ఆ సమయంలో రామయ్యను పరామర్శించడానికి కొంతమంది వెళ్లగా పార్థు బయట నిలబడిపోయి ఉంటాడు. అప్పుడు ఎందుకిలా చేశావని అడిగినప్పుడు పార్థుతో కట్టిన పందెం గురించి చెబుతాడు. నా మనవడు నాకు దూరం అవుతాడనే భయంతో ఈ విధంగా చేశాను. ఒకవేళ నేను చనిపోతే ఆ పాలసీ డబ్బులు ఏవో వాడికి వస్తాయని ఆశపడ్డాను. నీకు ఏమైనా పిచ్చి పట్టిందా రామయ్య? ఇప్పుడు నీ మనవడు వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్తే నీకేంటి సమస్య? ఇప్పుడు వాళ్ళంతా మారిపోయారు వీరయ్య. నిజానికి పార్థు నాతో పాటు కొన్ని రోజులు ఉండడానికి రాలేదు అని అసలు నిజం వారితో చెబుతాడు. ఈ మాటలన్నీ కూడా బయట నిలబడి ఉన్న పార్థు విని ఆశ్చర్యపోతాడు. ఆ తరువాత తన ప్రవర్తనకు ఎంతగానో సిగ్గుపడతాడు. అలా సమయం గడిచి సాయంకాలం వేళలో రామయ్య తాగడానికి పళ్ల రసం తీసుకొస్తాడు. పార్థు, నువ్వు పెట్టిన పందెంలో ఓడిపోయాను, కానీ దయచేసి నన్ను వదిలి వెళ్లిపోకు. నన్ను క్షమించండి తాతయ్య, నేను నిజమేంటో తెలుసుకోకుండా మిమ్మల్ని ఎంతగానో బాధ పెట్టాను. ఆఖరికి మిమ్మల్ని ఆత్మహత్య చేసుకునే స్థితికి తీసుకొచ్చాను. అయ్యో ఏడవకు పార్థు, ఇందులో నీ తప్పేమీ లేదు. తాతయ్య, నన్ను క్షమించి మీతో పాటు ఉండనిస్తారా? ఆ సమయంలో రామయ్య కూడా భావోద్వేగానికి గురవుతాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు రామయ్య పూర్తిగా కోలుకుని తిరిగి మళ్లీ ఇంటికి వస్తాడు. అలా ఇంటికొచ్చిన తాతయ్యను పార్థు దగ్గరుండి అన్ని పనులు చేస్తాడు. దానికి రామయ్య ఎంతగానో సంతోషిస్తాడు. ఈ విధంగా కంటి చూపు లేని రామయ్య తన జీవితాన్ని పణంగా పెట్టి అనుకోని రీతిగా పార్థు ప్రవర్తనలో మార్పు రావటానికి కారణమైంది. అలా వారిద్దరూ ఒకరికొకరు తోడుగా ఉంటూ సంతోషంగా తమ జీవితాలను గడుపుతారు. For more videos, please subscribe our channel.